ఉన్నారు అక్కడి నుంచి వచ్చినాయి ఉన్నత స్థలాలు. ఆ ఉన్నత స్థలాలు పడగొట్టేశారు, గృహాలు పడగొట్టాయి. విశ్వాస జీవితాల్లో కూడా ఉన్నత స్థలాలు ఉంటాయి. ఆ జీవితాల్లో దిద్దుకోవాల్సిన పరిస్థితి లేదు. మనిషి ఎప్పుడైతే అపవాదిని తను తాను హెచ్చించుకొని దేవుని కుమారుడితో సమానంగా తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు, నిశ్చయ స్థితిలో ఉండాలనుకున్నాడు. అవకాశం లేదు కాబట్టి ఈ పర్వతాల మీద దేవతా రూపాలుగా విగ్రహాలుగా నెలకొల్పబడిన వాటిల్లో సాతాను ఉండి ఆ స్థానాన్ని ఆనందిస్తున్నాడు. ఈరోజు ఎవరైతే తమ తాము గొప్పవారుగా గ్రేట్గా ఉండాలి, నేను ఐఎమ్ సంథింగ్ గ్రేట్, గొప్పవారం కావాలి మనిషి చాలామంది ఈ ప్రపంచ పోకడ చూస్తూ ఉంటే, ఆ పోటీ చూస్తూ ఉంటే ఏదో గెలవాలి, దాని ఉద్దేశం ఏంటి? జోకుడము సంథింగ్ గ్రేట్, నేను గొప్ప అవ్వాలి, నేను అధికం అవ్వాలి, నేను ఎదగాలి. దేవుడే అన్నాడు అబ్రహాముతో, నేను గొప్ప చేస్తాను. దేవుడు గొప్ప చేసి దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించడం లేదు. ఒక వ్యక్తి తనకు తానుగా గొప్పవాడుగా అవ్వాలని అనుకోవడమే అతని జీవితాల్లో దిద్దుకోవాల్సిన ప్రాథమికమైన మొదటి విషయం. నన్ను ఏదో గ్రేట్గా ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఆలోచన అది సాతాను సంబంధమైనది. ఇక విగ్రహాలు అంటారా, బైబిలే చెప్తుంది విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయండి. ఈ రోజుల్లో డబ్బుని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? డబ్బు లేకుండా ఏ పని కాదు. డబ్బుని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మా అల్లుడికి కావాల్సినంత ఉంది కానీ వాళ్ళు డిగ్రీలు ఇచ్చింది, పాస్టర్ 2 డిగ్రీలు, ఇలా డబ్బులు వేసుకోవాలంది. మమ్మల్ని ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే మమ్మల్ని ఎదుర్కొన్నారు. నా దుర్బలకి డబ్బుల గురించి తెలియదు. దానికి డబ్బులు ఏమమ్మ, డబ్బులు తాదాయా, నేను ఆ డిగ్రీలు వేసుకుంటామని చెప్తున్నారు. చిన్నపిల్లలకి డబ్బుల గురించి తెలియదు కానీ కొంచెం పాత్రం నేర్పించి నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు ఒక ధనాన్ని కావచ్చు, ఒక మనిషిని కావచ్చు, మరి ఏదైనా మనం ఎక్కువగా చాలామంది పరిచయం చేస్తే మనం అలా పరిచయం చేసుకోమని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే వాళ్ళ భార్య గురించి, భర్తల గురించి